హలో హాయ్ గైస్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, అజిత్ కుమార్ గారు, విజయ్ దళపతి గారు అండ్ సూర్య గారు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే నటనకే నటన నేర్పించిన గొప్ప గొప్ప నటులున్న ఏకైక ఫిల్మ్ ఇండస్ట్రీ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అలియాస్ కాలీవుడ్. ఇది పక్కన పెడితే ఫస్ట్ 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టిన సౌత్ మూవీ ఇండియన్. ఇది కాలీవుడ్కి చెందిన మూవీనే. అలాగే ఫస్ట్ 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సౌత్ మూవీ చంద్రముఖి. ఇది కూడా కాలీవుడ్కి చెందిన మూవీనే. అండ్ అంతేకాకుండా ఫస్ట్ 100, 150, 200, 250, 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సౌత్ మూవీస్ కూడా ఈ కాలీవుడ్కి చెందినవే. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే రోబో లాంటి రికార్డ్స్ వచ్చి ఈ కాలీవుడ్లో ఇంకా చాలానే ఉన్నాయనుకోండి. నిజంగా చెప్పుకోవాలని అంటే ఒకప్పుడు మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డ్స్ని క్రియేట్ చేయాలన్నా, క్రియేట్ చేసిన రికార్డ్స్ని కొల్లగొట్టాలన్నా ఈ కాలీవుడ్కి మాత్రమే సాధ్యపడేది. ఇది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ నుంచి 3 సినిమాలు, శాండిల్వుడ్ నుంచి 1 సినిమా 1000 కోట్ల క్లబ్లోకి అయితే చేరుకున్నాయి. కానీ ఈ కాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు మాత్రం 1000 కోట్ల క్లబ్లోకి కాదు కదా, ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోతున్నాయి. అయితే ఈ వీడియోలో మనం ఏంటంటే కాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు అసలు ఇప్పటికీ 1000 కోట్లు కొట్టకపోవడానికి రీజన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ రీజన్ ఏంటంటే గైస్, కాలీవుడ్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి తమిళ ఆడియన్స్ని మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకొని అక్కడ నేటివిటీకి తగ్గట్టు మాత్రమే మూవీస్ తీస్తారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే PS1 and 2. ఈ పొన్నియిన్ సెల్వన్ సిరీస్లో ఉండే స్టోరీ కానీ, ఇందులో ఉండే క్యారెక్టర్స్ కానీ అండ్ ఆ క్యారెక్టర్స్ యొక్క నేమ్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ PS సిరీస్లో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా తమిళ ఆడియన్స్కి మాత్రమే తప్ప అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్కి అస్సలు అర్థం కాలేదు. సో దానివల్లనే ఈ సిరీస్కి ఓన్లీ తమిళ ఆడియన్స్ తప్ప అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్ ఎవ్వరూ కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. అంటే ఈ ఫస్ట్ రీజన్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే తమిళ్ డైరెక్టర్స్ వచ్చి తమిళ ఆడియన్స్ని మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకొని అక్కడ నేటివిటీకి తగ్గట్టు మాత్రమే మూవీస్ తీస్తారు కాబట్టి ఆ మూవీస్ అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్కి పెద్దగా కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి అవి 1000 కోట్ల క్లబ్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోతున్నాయి. అండ్ ఇప్పుడు సెకండ్ రీజన్ ఏంటంటే గైస్, ఇఫ్ ఇన్ కేస్ ఈ తమిళ్ డైరెక్టర్స్ ఏమో మిగిలిన లాంగ్వేజ్ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు కూడా మూవీస్ తీసారే అనుకోండి, వాటికి మంచి ప్రమోషన్స్ చేయడం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇదే కాలీవుడ్ నుంచి వచ్చిన లియో అండ్ విక్రమ్, ఈ 2 మూవీస్కి కూడా 1000 కోట్లు కొట్టే క్యాపబిలిటీ 100కి 200% వరకు ఉంది. కానీ ఈ 2 సినిమాలు వచ్చాయి అనే విషయం మన తెలుగు ఆడియన్స్లో చాలామందికి మాత్రమే కాకుండా అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్లో కూడా చాలామందికి తెలియదు. అంటే ఈ సెకండ్ రీజన్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ తమిళ్ డైరెక్టర్స్ తీసే మంచి సినిమాలకి మంచి ప్రమోషన్స్ లేకపోవడం కూడా అవి 1000 కోట్ల క్లబ్లో అడుగు పెట్టకపోవడానికి పెద్ద కారణమనే చెప్పాలి. అండ్ ఇప్పుడు థర్డ్ రీజన్ ఏంటంటే గైస్, ఇప్పటి వరకు 1000 కోట్లు కొట్టిన మన సౌత్ మూవీస్ని చూసుకున్నట్లయితే ప్రతి మూవీ కూడా హిందీలో 200 కోట్ల కంటే ఎక్కువగానే కలెక్ట్ చేశాయి. కానీ ఈ కాలీవుడ్లో మనం చూసుకున్నట్లయితే 1000 కోట్లు కొట్టడానికి ఆస్కారం ఉన్న ప్రతి మూవీ కూడా లైక్ లియో, విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ 1 and 2 ఇలా ప్రతి మూవీ కూడా హిందీలో కలెక్ట్ చేసింది 150 కోట్ల కంటే కూడా చాలా తక్కువే. పోనీ ఆ దేవుడి ధర్మాన 2.0 లాంటి తమిళ్ మూవీస్ వచ్చి హిందీలో బాగానే కలెక్ట్ చేశాయి అనుకోండి, అవి అదర్ లాంగ్వేజెస్లో పెద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. అంటే ఈ థర్డ్ రీజన్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ కాలీవుడ్ నుంచి ఇఫ్ ఇన్ కేస్ మంచి మూవీస్ వచ్చాయి అనుకోండి, వాటికి నార్త్ బెల్ట్లో మంచి రెస్పాన్స్ రావడం లేదు. సో ఇది కూడా ఒక పెద్ద రీజన్ అనే చెప్పాలి. సో మొత్తానికి చూశారు కదండి గైస్, ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోలో నేను చెప్పిన రీజన్స్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.